ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులన్నింటినీ కూడా రద్దు చేస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతుంది. ఈ కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ నెలలో రేషన్ సరుకుల విషయంలో మనకు ఊహించని శుభవార్త అయితే రావడం జరిగిందండి. సో మనకు పలు రకాల రేషన్ సరుకులతో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా మనకు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల మధ్యలో డబ్బులు కూడా ఇవ్వబోతుంది. సో ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి రావు, సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకని అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుకు సంబంధించి పాత విధానాన్ని కంప్లీట్గా రద్దు చేస్తూ సరికొత్త విధానంలో ఈసారి రేషన్ సరుకుల పంపిణీ కావచ్చు, మరియు రేషన్ కార్డులు కావచ్చు, సో ఇవన్నీ కూడా మనకు సరికొత్త విధానంలోకి తీసుకొస్తుంది. కాబట్టి సో వీటికి సంబంధించి మీరు ఏ యొక్క చిన్న అప్డేట్ అయినా సరే, ఒక పాయింట్ మిస్ అయిపోయినా సరే మీకు ఈ పథకాలకు సంబంధించినటువంటి అవగాహన అనేది లోపిస్తుంది. సో అప్పుడు మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది కంప్లీట్గా మీరు పొందుకోలేరు. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా వీడియోని షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే లబ్ధిదారులందరికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనకు కొత్త రేషన్ కార్డుని అయితే త్వరలో పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఈ కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇస్తున్నారంటే పాత రేషన్ కార్డులన్నీ కూడా ఇంక నుంచి మనకు బంద్ అయిపోతాయి. వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు పీవీసీ కార్డు అనమాట. సో మనకు ఏటీఎం సైజు పాన్ కార్డు ఉంటుంది కదా, సో సేమ్ అదే విధంగా అయితే కార్డు అయితే ఉంటుంది. సో ఆ కార్డు అనేది మనకు ఇప్పటికే ఆల్రెడీ ప్రింటింగ్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వాటిని అయితే ఇప్పుడు లాంచ్ అయితే చేయబోతున్నారు. లాంచింగ్ ప్రక్రియ మాత్రమే వెయిటింగ్లో అయితే ఉందన్నమాట. సో త్వరలో ఇది కూడా మనకైతే పంపిణీ చేస్తారు. మరో 2-3 రోజులు అయితే చేయబోతున్నారు. సో అలాగే వీటికి సంబంధించి మనకు ఈ నెలలో కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా కొన్ని రకాల సరుకులను అయితే మనకు వచ్చే నెల నుంచి పంపిణీ అయితే చేయబోతున్నారు. మనకు ఈ నెలలో రేషన్ కార్డ్స్ అయితే పంపిణీ చేస్తారు. సో పాత విధానంలోనే మనకు రేషన్ సరుకులు పంపిణీ అయితే ఉంటుంది. కానీ వచ్చే నెలలో మాత్రం ఈ కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ సరికొత్త విధానంలో రేషన్ సరుకుల పంపిణీ ప్లస్ రేషన్ సరుకులతో పాటుగా మనకు డబ్బులు కూడా ఇచ్చే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేయబోతున్నారు. సో ఇప్పుడు మనం వీటికి సంబంధించి క్లారిటీగా 1 by 1 చూసుకున్నట్లయితే, సో తొలుత మనకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత ఎవరికైతే కొత్త రేషన్ కార్డు అనేది ఇంకా మీకు రాకుండా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరికీ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అయితే మనకు ఒక 10 రోజులు టైం అయితే ఇస్తారు. ఈ 10 రోజుల టైం తర్వాత వారికి కొత్త రేషన్ కార్డ్స్ని ఒకవేళ గ్రీవెన్స్ పెట్టుకొని ఎలిజిబిలిటీ సాధిస్తే వాళ్ళ దగ్గర మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక 200 రూపాయల చిల్లర అయితే డబ్బులు కట్టించుకొని, సో మనకు 220 రూపాయలు 30 రూపాయలు అలా ఉంటుందన్నమాట ఛార్జెస్ అనేటివి కట్టించుకొని వాళ్ళకు కూడా పీవీసీ కార్డు అయితే పంపిణీ చేస్తారు. ఎవరికైతే పీవీసీ కార్డు అనేది రాదో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, గ్రీవెన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రీవెన్స్ పెట్టుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డు అయితే వస్తుంది. ఇక ఈ కొత్త రేషన్ కార్డు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ రాగులు, జొన్నలు, అలాగే బియ్యం, వాటితో పాటు మనకు నూనె, పలు రకాల రేషన్ షాప్లో మనకు వంటింటికి సామాన్ ఉంటాయి కదా, నూనె, చింతపండు, అలాగే కారం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు అందరికీ ఇచ్చేందుకు రేషన్ షాపులను ఇప్పుడు ఒక మినీ మార్ట్ల లాగా తయారైతే చేయబోతున్నారు. సో రేషన్ డీలర్స్కు మరింత లబ్ధి చేకూర్చే విధంగా ప్రజలందరికీ కూడా తక్కువ ధరలకే ఈ యొక్క మాల్స్లలో మనకు అన్ని రకాల సరుకులు అయితే దొరకబోతున్నాయి. సో ఇవి వచ్చేసి మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 3 జిల్లాల్లో స్టార్ట్ చేస్తారు. అనంతరం ఇది సక్సెస్ కనుక అయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దగ్గరలో కూడా ఈ యొక్క మాల్స్ అయితే ప్రవేశపెడతారనమాట. అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి పెద్ద ఆప్షన్ ఏంటంటే ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికైతే ఆన్లైన్లో సైట్ అయితే త్వరలో రిలీజ్ అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఎవరైనా రేషన్ కార్డులో చనిపోయి ఉంటే వారి పేరును మాత్రం ఇమ్మీడియట్లీ తొలగిస్తున్నారు. కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒక మనిషిని యాడ్ చేయాలంటే మాత్రం ప్రస్తుతంకైతే ఇంకా ఎనేబుల్ చేయలేదు. సో దీన్ని కూడా మనకు మరి 2 రోజులు అయితే చేస్తామనేసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రకటించారన్నమాట. సో కాబట్టి మీరైతే జ్ఞాపకం పెట్టుకోండి. ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే ఖచ్చితంగా దీన్ని మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇప్పుడు ఈ యొక్క నెలలో ఇచ్చేటువంటి రేషన్ సరుకుల్లో బియ్యంతో పాటుగా మనకు కందిపప్పు, పంచదార కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు. వచ్చే నెలలో మాత్రం మనకు ఈ పాత విధానం అంతా కూడా క్లియర్ చేసి
మనకు ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే విధంగా కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏ విధంగా అయితే వాలంటరీ సిస్టమ్ గతంలో ఉండిందో అదేవిధంగా వాలంటరీ సిస్టమ్ని కూడా తీసుకొని వస్తామని చెప్పేసి మనకు గతంలో అయితే ప్రకటించారు, హామీ ఇచ్చారు. సో ఈ యొక్క వాలంటరీ సిస్టమ్స్ని తీసుకురావచ్చేందుకు మరియు రేషన్ సరుకులను ఇంటింటికి పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సో వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొలుత కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి అనంతరం అవైతే ఇస్తారు. అయితే ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ సరుకులు వద్దనుకుంటారో అటువంటి వారందరికీ నేరుగా డబ్బులు ఇచ్చే అంశాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పరిశీలిస్తూ ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో జరిపినటువంటి ఆ యొక్క చర్చా సమావేశాల్లో భాగంగా ఎవరైతే రేషన్ బియ్యం మాకు వద్దు, రేషన్ సరుకులు మేము తినలేకపోతున్నాము అనుకుంటారో వారికి తినదగినటువంటి బియ్యం వాళ్ళు కొనుక్కునే విధంగా ఇప్పుడు రేషన్ షాపుల్లో ఏర్పాటు చేసే మాల్స్లో మనం వస్తువులన్నింటినీ కూడా పర్చేస్ చేసే విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రేషన్ బియ్యం దందాన్ని అంటే అక్రమ రేషన్ బియ్యం రవాణాని అరికట్టేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టిందండి. ఈ సరికొత్త విధానం అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అని అంటే మనకు రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు మొబైల్లో ఒక ఈ వోచర్ అయితే వస్తుంది. ఆ యొక్క ఈ వోచర్ని మనం తీసుకొని మనం ఆ యొక్క మాల్స్లో డైరెక్ట్గా స్కాన్ చేసి మనకు సంబంధించినటువంటి సరుకులు మనం కొనుక్కోవచ్చు. ఒకవేళ ఆ మాల్స్లో మనం కొనుక్కోలేకపోతే బయట సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, ఆ సూపర్ మార్కెట్స్లో అయినా సరే మనం ఈ వోచర్ని మనం యూజ్ చేసుకొని కొనుక్కోవచ్చు. గరిష్టంగా ఒక కార్డుకి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల మధ్యలో అయితే ఈ యొక్క డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారండి అక్రమ రేషన్ రవాణాని దాన్ని అయితే అరికట్టేందుకు. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ ఇప్పుడు ఈ డబ్బులు అనేది మనకు నేరుగా అకౌంట్లోకి అయితే రావు, కానీ మన మొబైల్కి ఈ SMS ద్వారా మనకు ఒక వోచర్ అయితే పంపబడుతుంది. దాని ద్వారా మనం ఈ యొక్క పర్చేసెస్ అనేవి కూడా చేసుకోవచ్చు. రేషన్ కార్డు కలిగి ఉండి ఇప్పటికీ ఎవరికైనా ఇల్లు కనుక లేకపోతే మాత్రం అటువంటి వారందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం కింద 2,39,000 రూపాయల వరకు అంటే 2,40,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులందరికీ పంపిణీ అయితే చేయబోతున్నారు. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇంటి స్థలం ఉండి ఇల్లు కనుక లేకపోతే వాళ్ళకి వెంటనే మీరు అయితే ఈ వీడియోని అయితే షేర్ చేసి మీరు ఇంటికి అయితే అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకైతే చెప్తే వాళ్ళు కూడా ఇంటికి అప్లికేషన్ పెట్టుకొని ఇల్లు అయితే పొందుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ పని అయితే చేసేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉండి ఇప్పటికీ మీకు ఈకేవైసీ కనుక కాకపోతే వెంటనే అయితే చేసుకోండి. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులో మీ పేరు ఉండాలి అంటే, కొత్త రేషన్ కార్డు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఈకేవైసీ పూర్తయి ఉండాలి. మీకు ఒకవేళ ఈకేవైసీ పూర్తి కాకపోతే మాత్రం 100% మీ పేరు అనేది రేషన్ కార్డు నుంచి తొలగించబడుతుంది. రేషన్ కార్డు నుంచి ఒక్కసారి మీ పేరుని కనుక క్యాన్సిల్ చేస్తే మాత్రం 100% మీకు ఇంకా మీ పేరు అయితే ఎక్కడానికి చాలా అంటే చాలా కష్టమైతే పడాలి. ఊరికైతే మనకు రేషన్ కార్డ్స్ అయితే ఎవ్వరూ చాలా ఈసారి అనర్హులను గుర్తించేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో మనకు కొన్ని రూల్స్ను కూడా ప్రవేశపెట్టి వాటికి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ కూడా అదే విధానంలో ఇప్పుడు కొనసాగబోతుంది. కాబట్టి మీరైతే జాగ్రత్త పడండి. ఈ యొక్క రేషన్ కార్డు అనేది మనకు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా అందరికీ అయితే పంపిణీ అయితే చేస్తారు. సో మీరు ఎవరైతే రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నారో పాత రేషన్ కార్డ్స్ అవి భద్రంగా పెట్టుకోండి. సో మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత పాత రేషన్ కార్డుని రిమూవ్ చేయొచ్చు. ఈ PVC కార్డు కనుక మీకు రాకపోతే సో 200 రూపాయలు సమయంతో చేంజ్ అయితే ఉంటుందన్నమాట. 216 రూపాయలు 20 రూపాయలు అలా ఉంటుంది. సో ఆ యొక్క అమౌంట్ అనేది మనం పే చేస్తే పోస్ట్ ద్వారానే ఈ PVC కార్డు అనేది నేరుగా ఇంటికి అయితే వచ్చే విధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త అయితే అందించారు. సో ఫర్దర్గా వీటికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్గా మీరు ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా ఉండాలనుకుంటే పక్కనే వచ్చే బెల్ సింబల్ 4 పైన ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.